11 సంవత్సరాలుగా వీళ్ళని రాజ్యాంగ విరుద్ధంగా తీసేసినప్పుడు జార్ఖండ్ అండ్ బీహార్లో విడిపోయినప్పుడు ఒక సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి జీవో ఇచ్చింది. 2 రాష్ట్రాలు విడిపోతే ఆ రాష్ట్రాల్లో ఉన్న బీసీలు, దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రజలు అందరూ ఇది గమనించండి. 2 రాష్ట్రాలు ఏదో ఒక రాష్ట్రాలు కొత్తగా విభజన ఏర్పడినప్పుడు కానీ విడిపోయినప్పుడు కానీ రాజ్యాంగాన్ని అనుసరించి అక్కడున్న బీసీలు విడిపోయిన ఏదో ఒక రాష్ట్రంలో, సపోజ్ పక్క రాష్ట్రంలో వాళ్ళ స్థిర నివాసం ఉండి ఈ బతుకుదేరు కోసం పక్క రాష్ట్రంలో వస్తే విడిపోయినప్పుడు ఇక్కడుండాలా అక్కడుండాలా అని నిర్ణయించుకునే అధికారం బీసీలకు ఉంది. ఆ నిర్ణయించుకున్న దాని ప్రకారం వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ కోణంలో తీసేసిన ఈ రిజర్వేషన్ ప్రక్రియని ఏమంటారు? ఒక జడ్జిగా చెప్పండి ప్రసాద్ గారు. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యనారాయణ గారికి, లక్ష్మణ్ గారికి, మేడం ఇందర్ గారికి అనేక నమస్కారాలు. ముందుగా ఈ బర్నింగ్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రైమ్ 9 టీవీ గత కొన్ని రోజులుగా ప్రతి ఆదివారం డిబేట్ చేస్తున్నందుకు అనేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకు ఏ టీవీ ఛానల్లో కూడా ఈ టాపిక్ని టేకప్ చేయకపోవడం, మీరు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ గవర్నమెంట్ దృష్టికి, మిగతా ప్రజలందరికీ దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు కృషి చేస్తున్నందుకు ఈ ప్రైమ్ 9 యాజమాన్యానికి అనేక ధన్యవాదాలండి. అయితే మీరు ఇందాక అడిగినట్టుగా ఈ జార్ఖండ్ ఈ జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే, పంకజ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అని చెప్పేసి, ఈయన ఈ పంకజ్ కుమార్ అనే ఒరిజినల్గా బీహార్ సంబంధించిన వ్యక్తి. ఈయన వచ్చి అంటే ఇప్పుడు వచ్చి జార్ఖండ్లో సెటిల్ అయ్యాడు. మన ఆంధ్ర నుంచి వచ్చిన 26 కులాలు ప్లస్ ఒకటి పెట్టుబడి అయితే వచ్చి ఇక్కడ అదే మాదిరిగా ఆయన వచ్చి అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ రాష్ట్రం విడిపోయి జార్ఖండ్ బీహార్ విడిపోయిన తర్వాత ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఆ స్టేటస్, ఎస్సీ స్టేటస్ ఏదో ఉందో అది డినై చేశారు. దాని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది నాకు క్లియర్గా, అలా విడిపోయినప్పుడు అలాగా అప్పటి వరకు ఉన్న అతను ఎంజాయ్ చేస్తున్న బెనిఫిట్ని అలాగా తీసేయడం చాలా అన్యాయము. అతనికి ఎక్కడ ఏ రాష్ట్రము, ఇప్పుడు అతను మదర్ స్టేట్ అంటే అతను బీహార్లో ఉంటాడా లేకపోతే జార్ఖండ్లో ఉంటాడా అనేటువంటిది కంప్లీట్గా అతని చాయిస్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత జార్ఖండ్లోనే ఉంటున్నాడంటే అతను ఎంచుకున్న తర్వాత అతనికి జార్ఖండ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ వర్తింప చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అంటే అతను ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో అది కోల్పోతాడు. ఏదో ఒక చోట ఎన్నుకోమని చెప్పి ఉందన్నమాట, చాయిస్ ఇచ్చింది. అలా చాయిస్ ఇచ్చిన తర్వాత కూడా అతను చాయిస్ ఇచ్చాడు జార్ఖండ్లో ఉంటానని చెప్పేసి, అదే డినై చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా మొత్తం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి చాలా మంచి జడ్జ్మెంట్ ఇది. దిస్ ఇస్ ద జడ్జ్మెంట్. అయితే రెట్రాస్పెక్టివ్ తనకు జడ్జ్మెంట్ ఇది. ఎస్ మొత్తం అది మన ఇప్పుడు 26+1 సెటిబుల్ చేసుకున్నారు కూడా అప్లై అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఛాలెంజర్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ అనమాట. దీని ప్రకారం చూస్తే కూడా డెఫినెట్ గా మరి అక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఒక్క విషయము, ఈ ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ తీసేయడం అనేది ఎగ్నెస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నది అది 100కి 100 రూపాయలు ఇదండి. ఎందుకంటే 70-80 ఏళ్ళ సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఈ స్టేటస్ ఏదైతే ఉందో, బెనిఫిట్ ఏదైతే ఉందో, తీసే ముందు ఏం చేయాలంటే తీసేటప్పుడు ఆ ఎఫెక్టెడ్ పార్టీస్కి ఒక నోటీస్ అనేటువంటి ఇవ్వాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. బీసీ కమిషన్ తీసేయాలంటే మీకు మళ్ళీ ఇంకొక విషయం, సారీ ఫర్ ఇంటరప్షన్, యాక్ట్ ఉందండి 10 years కంబైన్డ్ స్టేట్ గా, ఏ విధమైన కొత్త జీవోలో చట్టాలు చేయకూడదని ఉంది. దీన్ని కూడా వైలేషన్ చేశారు. చేశారు. 10 సంవత్సరాల వరకు అది వీళ్ళకి వర్తింప చేయాలి. అది చాలా చాలా ఘోరమైన తప్పిదం చేసింది రాజధానిగా ఉంది గత ప్రభుత్వం. 10 ఏళ్ల వరకు, ఆ 10 ఏళ్ళు ఇప్పటికైతే అయిపోయింది అనుకోండి, కానీ ఈ 10 ఏళ్లలో ఈ అనేకమైన నోటిఫికేషన్స్, ఎంప్లాయ్మెంట్స్, ఉద్యోగ అవకాశాలు అన్నీ కోల్పోయి 26 కులాల వాళ్ళు కూడా. అది 10 ఏళ్ళు దాని ప్రకారము 10 years వరకు ఆ బెనిఫిట్ ఇవ్వమని చెప్పి ఉంది. అది చేయటం వల్ల చాలా అన్యాయం జరిగిందని చెప్పాలండి. ఇకపోతే ఈ ఎప్పుడైతే ఈ నోటీస్ ఇవ్వకపోవడం జరిగిందో దాన్నే ఇప్పుడు అక్కడ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఎగనెస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలకి ఇది ఎగనెస్ట్, నోటీస్ ఇవ్వకుండా తీసేశారని చెప్పేసి ఇక్కడ హైకోర్టులో కూడా అన్యాయం జరిగింది ఆ విషయంలో. దటి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాం, అది అక్కడ పెండింగ్ గా ఉంది. కానీ 11 సంవత్సరాలు కూడా న్యాయస్థానాల్లో ఇటువంటి కేసులు పెండింగ్ ఉంటే సామాన్య మానవుడికి దిక్కెవరు ప్రసాద్ గారు? ఒక జడ్జిగా చెప్పండి. 11 సంవత్సరాలు
అది కూడా కాన్స్టిట్యూషన్ వైలాస్ దాని కాన్స్టిట్యూషన్ బైలాస్ను వైలేషన్ చేస్తూ చేసిన దానికి ఒక జడ్జిగా ఎక్కడ జరిగిందంటారు ఇదంతా? మీకున్న కోణంలో రాజకీయ కుట్ర కోణం ఒకటైతే, సుప్రీంకోర్టుకి ఈ 26+ సెటిబుల్ కులం వెళ్ళినప్పుడు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అది బెంచ్ మీదకి వస్తున్నప్పుడు ఇన్ టైంలో ఆర్గ్యుమెంట్కి కోఆపరేట్ చేయక, అవసరం అనుకున్నప్పుడు అడ్వకేట్ని ప్రవేశపెట్టలేక, వీళ్ళు అప్డేట్ వేయమంటే వేయకుండా సమయం తీసుకోవటం, కాలయాపన చేయటం, ఇదంతా ఒక బీసీల మీద గేమ్ ప్లాన్ ఏం కనపట్లేదంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సుప్రీంకోర్టు అప్పుడు ఫస్ట్ హీరింగ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఈ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తున్న సమయంలో అందులో ఒక ఆర్డర్ పాస్ చేసిన సుప్రీంకోర్టు, బీసీ కమిషన్ హ్యాస్ టు సబ్మిట్ హిస్ రిపోర్ట్ విత్ ఇన్ 3 weeks అను సంథింగ్ ఏదో 2 months ఏదో టైం ఇచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ వరకు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది కాలయాపన, కుట్రే, ఇది ఎలాగైనా డిలే చేయాలి అనే ఉద్దేశంతో జరిగిందంటే నా పర్సనల్ ఒపీనియన్. ఓకే ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. సత్యనారాయణ గారు, నిజంగా మీలాంటి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు బీసీ సామాజిక వర్గంలో ఉండి ఈ రోజున పెద్దల సభ రాజ్యసభకి మీరు